అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది మేమంతా రాష్ట్రంలో 2500 మంది ఉన్నాం. మేము గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మేము అయితే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేమంతా ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకున్నటువంటి ప్రధాన సమస్యల మీద ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించే విధంగా మేము శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్ని జిల్లాలలో. మా ప్రధాన సమస్యలు ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, మినిమం వేజెస్ అమలు చేయాలి, మాకు క్యాడర్ అమలు చేయాలి. దీంతో పాటు మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ లేదు. రెండవది వచ్చేసి ఈ క్యాడర్ అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ రాకపోవడం వల్ల చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రధాన సమస్యల మీద స్పందించండి. మేము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం లేదు. 17 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రజలకి మేము ఉచిత సేవలు అందించాం. కాబట్టి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, సిఇఓ గారిని కోరుతా ఉన్నాము. సిఇఓ గారు మమ్మల్ని మొన్న పిలిపించారు. అయితే హామీపూర్వకంగా ఎటువంటి ఏమి పత్రం కానీ మాట కానీ ఇవ్వలేదు, చేస్తామని చెప్పారు. కాబట్టి కోరుతున్నాం సార్ని, మాకు వెంటనే మా సమస్యల్ని తీసుకోండి సార్, మా సమస్యల్ని వెంటనే శాంతియుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని వ్యతిరేకంగా తీసుకోదండి, మా సమస్యల్ని వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాలు చేపట్టండి. ఎవరైనా ఉద్యోగి చనిపోతే 15 లక్షలు ఎక్స్గ్రేషియో అడుగుతున్నాం, రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ అడుగుతున్నాం 10 లక్షలు. కాబట్టి మమ్మల్ని ఏమో ప్రభుత్వ పాలన పరంగా తీసుకుంటే ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి మాకు అవుట్ సోర్సింగ్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది. 17 సంవత్సరాలుగా మేము చేసి ఇబ్బందులు పాలవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. దయచేసి సిఇఓ గారికి తెలిపేది ఒకటే, 2 రోజులు ఇక్కడ చేసాం కలెక్టర్ ఆఫీసులో అన్ని జిల్లాల్లో. 27వ తారీఖు ట్రస్ట్ దగ్గర, మంగళగిరి గుంటూరు దగ్గర మేము ఇదే కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, సిఇఓ గారు ఇప్పటికైనా మా మీద కరుణ చూపాలి, చూపి మా సమస్యల్ని దయాహృదయంతో హ్యూమన్ యాంగిల్లో తీసుకొని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం మీడియా ముఖ్యంగా. థ్యాంక్ యూ. మాకు ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చింది. రాజమండ్రిలో జరిగేటువంటి మీటింగ్ లో గౌరవనీయులు మా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆరోగ్య మిత్రాలను ఆదుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, ప్రజలకు మంచి చేయండి. ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ మోడ్ లో తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎలాగైతే తీస్తున్నారో అక్కడ ఎంప్లాయీస్ బాగుంటేనే మీకు మంచి జరుగుతుందని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మీరు ఎలాగైతే ముందుకెళ్తున్నారో అదే దృక్పథంతో మా ఎంప్లాయీస్ ని పట్టించుకోండి, ఇంకా మంచి జరుగుతుంది ప్రజలకు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. 1 గత 17 ఏళ్లుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తున్నాం సార్. కానీ కనీస వేతనం మాకు అమలు కాలేదు. చాలా జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టం అయిపోయింది. 17 ఏళ్ల నుంచి ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యి స్కూల్ ఫీజులు, ఇంటి భారం అన్ని ఎక్కువైపోయినాయి. కాబట్టి మాకు కాంట్రాక్ట్ లోకి మార్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శాంతియుతంగా ఈ నిరసన చేస్తున్నాం. మాకు గత గవర్నమెంట్ ఇచ్చారు, మేము వస్తే ఈ గవర్నమెంట్ కింద వస్తే నెక్స్ట్ మీకు చేస్తామని ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా తలరాతలు మారడం లేదు. ప్రతి గవర్నమెంట్ మీకు హామీ ఇస్తాము, చేస్తాము, ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటున్నారు. కానీ మాకు గవర్నమెంట్ ఏమో ఇప్పుడు 4 గవర్నమెంట్లు మారినాయి, 4వ గవర్నమెంట్, బట్ మేమేమో ఇలాగే ఉన్నాము. ఈ చాలా జీతాలతో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. 13 ఏళ్ల జీతంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకాలంటే చాలా కష్టం అయిపోయింది సార్. పిల్లల ఫీజులు ఏమి తేనిచ్చాడు, సంక్షేమ పథకాలు అన్ని మాకు కట్ అయిపోయినాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చూపిస్తున్నారు ఆన్లైన్ లో. అందువల్ల మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కట్ అయిపోయినాయి. తల్లిదండ్రులకు పెన్షన్ రావడం లేదు, పిల్లలకు అమ్మఒడి రావడం లేదు, రేషన్ కార్డులు చాలా మందికి పోయినాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి. సో ఇట్లా అన్ని కట్ అయిపోయి కింద జీతంకి బతకడం చాలా కష్టం అయిపోయింది. సో గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మమ్మల్ని కాంట్రాక్ట్ లోకి మార్చి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.